మేము అంగన్వాడీ దగ్గరికి ఫుడ్ తీసుకొచ్చాకైతే పోతాము. ఇది కాఫీ చేసుకునే టీ ఇప్పుడు కావాలంటే ఆయన అంగన్వాడీలో ఆయన తీసుకోబోతాను. ಅದೇ ಈಗ ಬೇರೆ ಹೌದಾ ಅದು ನಮ್ಮದು ಬಿಡು ಇದು ಚೆಕ್ ಮಾಡ್ತಾನೆ ಇಲ್ಲ ಬೇಗ ಕೊಡ್ಬೋದಾ ఎత్తుకుంటా అబ్బాయి ఎంత బాగా ఎత్తుకుంటాను మూట కొడుకుంటూ ఉండవు నాన్న బాగుంది. మెల్లగా బయట మెల్లగా పడేవి చూసుకోం పోయి ముందరికి. ಮ್ಯಾಗ್ನಿಫೈಡ್ ಲೈನ್ಸ್ ಮ್ಯಾಗ್ನಿಫೈಡ್ ಲೆನ್ಸ್ ಮೇಡಮ್ ಲೆನ್ಸ್ ಎರಡು ಒಂದು ಇದೆಯಲ್ಲ ఏం చెట్టు ఇది వాడిపోతాను. ఏముంది ఏం చెట్టు పాప ఇది? నల్లగా ఉంది. ఏంటంత మన్నది తెలీదు. లేరు స్కూల్లో ఇచ్చమంటుంది. కాలు చూసుకొని పోను. కాలు కింద అటు మోస్తావా? హాయ్ చెప్పండి. ఇవన్నీ ఎవరికి ఇచ్చిండేవి? ఇవన్నీనా బానుకి ఇచ్చిండేవి. ఇవి మా సన్న పాపకి ఇచ్చిండేవి రెండు అంగన్వాడీలో. ఇంకో మా పాప అయితే చిన్న పాపకి, ఈ పాపకి వచ్చేసి ఈ పుష్టి పౌడరు, ఇది వచ్చేసి బెల్లం ఇచ్చారు మా పాపకి, చిన్న పాపకి. మా పెద్ద పాపకి అయితే రేషన్ బియ్యం ఇచ్చారు. కోడిగుడ్లు వచ్చేసి 14 ఇచ్చారు. ఇవి పెసరపప్పు, ఇవి వచ్చేసి ఇది వచ్చేసి సాంబార్ పౌడరు, ఇది వచ్చేసి చక్కెర ఎంతో ఇచ్చారు చూడండి చక్కెర. ఇది ఒక పాల ప్యాకెట్ ఇద్దరికి, ఈ సన్న పాపకి ఆ పెద్ద పాపకి కూడా. ఇది పెద్ద పాల ప్యాకెట్ పాల పౌడర్. గుడ్లు, ఇది వచ్చేసి ఉప్ప ఇన్నేనండి ఇచ్చారు. ముందు సంవత్సరం అయితే శనగపప్పులు ఇచ్చారు, శనగ బ్యాలు అంటారు అవి ఇచ్చారు. ఈ వాట ఏందో నాకు కర్ణాటకలో ఫుడ్ తీసుకొనాలంటేనే బేజారు అవుతుంది తెలిసిన. ఆంధ్రాలో ఎంత బాగా ఇస్తారు ఫుడ్ తెలిసిన. నా చెల్లికి ఇస్తారు, ఎన్ని కిట్లు ఇస్తారు తెలిసినాక. మాకేమీ లేదు, ఇవే వీటికే బేజారు అవుతుంది. నేనైతే నెల వచ్చే ఫుడ్ కూడా తీసుకోను నేను తెలిసిన. నాకు బేజారు అంటే బేజారు అవుతుంది. అట్లా ఇట్లా ఫుడ్ ఇస్తే ఎవరు తీసుకుంటారు చెప్పండి మీరే? కుక్కులు కూడా తినరు ఈ ఫుడ్, అర్థమైనా అలాంటి ఫుడ్ ఇస్తారు. ఈ పాపకి వచ్చేసి చిన్న పాపకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలా చెప్పండి?
ఈ ఫుడ్ తింటే ఈ పాప ఇప్పుడు ఇలా ఉంది, ఇంకా సన్నగా అయిపోతుంది. కానీ ఇది తింటే దీని నుంచి ఏం లాభం ఏం లేదు. ఎప్పుడో ఒకసారి చేసి పెట్టాలంటే ఇది ఏమో. నేనైతే ఏ రోజు చేయలేదు దీన్ని తెలిసిన. ఎలా ఉంటుందో గురించి చేయలేదు. ఒక్కరోజు మాత్రం చపాతి చేసింటే ఏమీ బాగలే. ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా ఏ ముట్టకే పోను. ఎవరికైనా ఇచ్చేస్తాను కానీ నేను చేయను దీన్ని. అట్లా అర్థమైనా. మీరైతే ఈ ఫుడ్ని ఎలా తీసుకుంటారు? మీకు ఎలా ఇస్తారు మీ ఊర్లో ఫుడ్ అయితే? మా ఊర్లో అయితే నాకు ఇలా ఇస్తారు ఫుడ్. నేనైతే ఒక్క రోజుకైనా ఫుడ్కి వెళ్ళాను తెలిసిన. వాళ్ళు నెల వచ్చిందంటే పిలుస్తారు ఫుడ్కి. అయితే నన్ను నేనే వెళ్ళట్లేదు. నాకు నచ్చింది ఫుడ్. కర్ణాటకలో ఇలా ఉంటుంది. ఏం మనుషులు తినాలా ఏమనుకుంటారు దీన్ని. నాలాగా మీకు చాలామంది కనిపించింటుంది ఇలా ఏం ఫుడ్ అని. కానీ ఎవరు చెప్పుకోరు, ఊరికే ఉంటారు అంతే. పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితే ఉంటారా? అలాంటి ఫుడ్ ఇదే. ఈ ఫోల్డర్ ఎప్పుడైనా ఏమైనా చేసి తిన్నారా మీరు? చెప్పండి మీరు ఎవరైనా. ఒక పెద్ద పాప ఏ తిని కుడితేమ్మా కొడతాను నేను. ఈ ఫుడ్కి పద్దనే పిలిచిపోయింది ఆయన వచ్చి. ఇలా ఫుడ్ ఎవరైనా తిన్నారో లేదని నన్నేటి ఇప్పుడు ఎత్తుకురని అడుగుతుంది. అంత డబ్బులు వస్తాయి నాకెవరు ఇస్తారు చెప్పు? నేను మా ఆయన పనికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, లేదంటే నాకు ఇంట్లో ఉండేదానికి పిల్లలు ఇద్దరిని చూసుకొని ఇంట్లో ఉండేదానికి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరే చెప్పండి. ఏమైనా తప్పుగా నింటే క్షమించండి. మా పాప స్కూల్కి వెళ్ళేదానికి ఎప్పుడు వెళ్ళినప్పుడు నేను మా ఆయన ఇద్దరు ఎప్పుడన్నా స్కూల్ దగ్గర పాపను వదిలేకి వెళ్తే మా ఒక చాప్ తీసేయండి అమ్మా, ఒక చాప్ తీసేయండి. ఓ నెలంతా వచ్చే డబ్బులు ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? వాళ్ళకి శాలరీలు వస్తాయి, మాకు ఏమొస్తాయి చెప్పు? మా ఆయన పనికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి. నేను ఉండేదే బాడిగింట్లో ఉన్నాను. నేను బాడుగు నెల నెల బాడుగు కట్టుకోవాలి, అన్నీ చూసుకోవాలి. మాకు ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను వచ్చి షాప్ తీసేయమ్మా అని అడుగుతుంది. వాళ్ళకి వచ్చేసి అంగన్వాడీలో డబ్బులు వస్తాయి, నెల నెల వాళ్ళకి డబ్బులు వస్తాయి శాలరీలు. మాకేంది వస్తుంది చెప్పండి మీరే? అయినా కానీ ఇలాంటి ఫుడ్ ఇస్తారు మా పాపకి.